30 రోజుల్లో దేశాన్ని వీడండి అమెరికా హెచ్చరికట. అమెరికాలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్ళిపోండి అని ఎక్స్లో సందేశం ఉంచింది. సొంతంగా అమెరికాను వీడడమే ఉత్తమమైన మార్గం. మీ సామాను సర్దుకొని విమానం ఎక్కండి. మీకు ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించిన సొమ్మును దాచుకొని బయలుదేరండి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిందట. మీరు మా దేశంలో విదేశీయులు అంటే అక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు మాకు అప్లికేషన్ పెట్టండి, తప్పకుండా మేము చూస్తామని చెప్తా ఉన్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి మేము ఉంటాం అది చేద్దంటే మీ దగ్గర ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. లేకపోతే మీ దగ్గర నేర ప్రవృత్తి లేకుండా మీరు మంచి వాళ్ళై మీరు సంపాదించిన సొమ్మును మొత్తం కూడా మంచి వాళ్ళైతే మీ సొమ్మును మీరు భద్రంగా తీసుకుని వెళ్ళే అవకాశం కూడా మీకు కల్పిస్తామని చెప్పి కూడా ఒక వార్త కథనం వచ్చింది. ఏదేమైనా ట్రంప్ వచ్చినాక కొన్ని అనాలోచిత నిర్ణయాలు, కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడం ముందుకు పోతూ ఉన్నది. ఏదైనా కూడా రేపు రాబోయే కాలం లోపల ఒక అమెరికా, ఒక పాకిస్తాన్ అయిందంటే జీడిపి పడిపోయే పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది పరిస్థితి అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొనుగోలు శక్తి తగ్గినప్పుడు 2-3 సార్లు కొనుగోలు శక్తి అనేది తగ్గినప్పుడు ఏమైందంటే అది యొక్క దేశం యొక్క పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది. ఇలా సుంకాలు పెంచుకుంటా, అమెరికా సుంకాలు పెంచుకుంటా, ఇటు చైనా సుంకాలు పెంచుకుంటూ పోతూ ఉంటే ఇక శక్తి అనేది తగ్గుతుంది కదా, ప్రజలకు కూడా ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది పరిస్థితి